హాయ్ అండి. ఐ యామ్ అను. వెల్కమ్ టు మై ఛానల్. 'కలవరి కోడలు కనక మహాలక్ష్మి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక అంబిక అలా నూనె మీద కాలు వేసి జారి కింద పడిపోయి అమ్మా అని గట్టిగా అరుస్తుంది. ఇంకా అందరూ వచ్చి అంబిక ఏమైంది? ఏమైంది? అని అడుగుతూ ఉంటారు. ఇంక అంబిక లేచి నించుంటుంది. అసలేమైంది అంబిక? అలా నడుస్తూ వస్తూ అలా ఎలా పడ్డావు? అని పద్మాక్షి అంటూ ఉంటే అప్పుడే అంబిక ఇక్కడెవరో ఆయిల్ పోశారు. రే పండు పండు అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇంక అప్పుడే పండు అక్కడికొస్తాడు. ఏంట్రా ఇక్కడ ఆయిల్ ఎవరు పోసింది? అని అంటూ ఉంటే ఇంకా అప్పటికే సిరి హరికృష్ణ ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. అది అమ్మా అంటూ పండు చెప్తూ ఉంటే ఏం జరిగిందో చెప్పరా అని అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు పండు కొత్తగా వచ్చిన బాబున్నాడు కదా, దేవుడి దగ్గర దీపం వెలిగించడానికి నూనె కావాలంటే నేనే పోసిచ్చానమ్మా అని చెప్తూ ఉంటాడు. అవునండి, నేనే అలా తీసుకుని వస్తూ ఉంటే ఒలికిపోయినట్టుంది, నేను కావాలని చేయలేదండి అని హరికృష్ణ చెప్తూ ఉంటే రే నిన్ను అంటూ అంబిక హరికృష్ణ దగ్గరికి వెళ్ళి చెంప మీద లాగిపెట్టి కొడతానని చెయ్యెత్తుతుంది. ఇంకా అప్పుడే విహారీ పైనుంచి మెట్లు దిగుతూ వస్తూ అత్తయ్య అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏంట్రా అని అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఏంటి చిన్న పిల్లాడి మీద చెయ్యెత్తుతావా అని విహారీ అరుస్తూ ఉంటే మరి వాడు చేసిన పనేంటో తెలుసా అని అంబిక అంటూ ఉంటుంది. ఏం చేసినా సరే చిన్న పిల్లల్ని కొట్టాల్సినంత అవసరం లేదు కదా, వాడేదో తెలియక చేసుంటాడు అని విహారీ అంటూ ఉంటే అంతేలే పరాయి వాళ్ళకేమో ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండాలి, ఇంట్లో వాళ్ళని మాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఎప్పుడు నీకు పరాయి వాళ్ళే ముఖ్యం కదా బావా అని శాస్త్ర అంటూ ఉంటే ఆపండి అని గట్టిగా విహారీ అరుస్తూ ఉంటాడు. ఇక నా వల్ల మీ ఇంట్లో గొడవలు ఎందుకండి, నేను వెళ్ళిపోతాను అని హరికృష్ణ అంటూ ఉంటే హరికృష్ణ నువ్వాగు అని విహారీ చెప్పేసి పండు పిల్లలిద్దరిని లోపలికి తీసుకుని వెళ్ళు అని చెప్తాడు. ఇంకా అలా పండు పిల్లలిద్దరిని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడు విహారీ వాడు చిన్న పిల్లాడు, వాడు కావాలని ఏం చేయలేదు కదా, ఎందుకు అత్తయ్య అంతలా అరుస్తున్నావు అని విహారీ కోప్పడుతూ ఉంటాడు. ఏంటి విహారీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను కాలు జారి ఇటువైపు పడ్డాను కాబట్టి సరిపోయింది, అదే వెనక్కి పడిపోయి ఉంటే నా తలకి ఆ టేబుల్ తగిలి నేను చచ్చేదాన్నో ఏంటో అని అంటూ ఉంటే అలా జరగలేదు కదా, అదో పొరపాటున జరిగి ఉంటుంది అని విహారీ చెప్తూ ఉంటాడు. ఈ ఊర్లో తిరిగే పిల్లల్ని తీసుకుని వచ్చి ఇలా ఇక్కడ ఉంచితే ఇలానే ఉంటుంది మరి అని పద్మాక్షి కూడా అంటూ ఉంటుంది. ఇక చాలు ఆపండి, హరికృష్ణని ఏమైనా ఒక్క మాట అన్నా కూడా నేను ఊరుకోను, మర్యాదగా ఇక్కడ నుంచి అందరూ వెళ్ళండి అని విహారీ అరిచేసి లోపలికి వెళ్ళిపోతాడు. యమున కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక అంబిక సహస్ర పద్మాక్షి ముగ్గురు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ చాలా మండిపడుతూ ఉంటారు. నాకు ఆ పిల్లాన్ని చూస్తుంటే ఒళ్ళంతా తేళ్లు జర్లు పాకుతున్నట్టుగా ఉందమ్మా అని సహస్ర అంటూ ఉంటే అవునక్క, ఈ బుడ్డోడు ఏదో ఒక రోజు ఆ లక్ష్మి ఎలా ఇంట్లో పాతుకుపోయిందో అలాగే వీడు కూడా పాతుకుపోయేలా ఉన్నాడు, అప్పుడు ఆ యమున సపోర్ట్ చేసింది, ఇప్పుడు ఈ విహారీ అని అంటూ ఉంటుంది. వాడిని ఎలాగోలాగా తెల్లారేసరికి ఇంట్లో నుంచి పంపించేయాలి అని పద్మాక్షి అంటే అవునక్క అని అంబిక కూడా అంటూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత విహారీ బయటికి వెళ్తూ ఉంటాడు కారులో. అప్పుడే సంధ్య కాల్ చేస్తూ ఉంటుంది. చెప్పండి సంధ్య గారు అని విహారీ అంటూ ఉంటే విహారీ గారు నేను కొంతమంది రౌడీ షీటర్ల ఫోటోలన్నీ తెప్పించి పెట్టాను, మీరు ఒకసారి సిరి వాళ్ళ బాబుని తీసుకుని వస్తే ఆ రౌడీ షీటర్లలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే గుర్తుపడితే మనం సిరిని కనిపెట్టడానికి ఈజీ అవుతుంది అని చెప్పడంతో అలాగే తీసుకొస్తాను అని విహారీ హరికృష్ణని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడ జేడీ కూడా ఉంటారు. ఇంకా ఈ ఫొటోస్ చూసి గుర్తుపట్టు అని హరికృష్ణకి కొన్ని ఫొటోస్ ఇచ్చి చూడమంటూ ఉంటారు. ఇంకా హరికృష్ణ చూస్తూ విహారీకి ఇస్తూ ఉంటాడు. ఇందులో ఎవరు లేరు అని తల ఊపుతూ చెప్తూ ఉంటాడు. అప్పుడే ఒక మార్వాడి సేటు ఒక దొంగని పట్టుకొని వచ్చి అక్కడ ఉన్న కానిస్టేబుల్ దగ్గర వీడు దొంగతనం చేసిన నగల్ని తీసుకుని వచ్చి నా దగ్గర తాకట్టు పెట్టడానికి ట్రై చేశాడు అని చెప్తూ ఉంటాడు. నేను దొంగతనం చేయలేదండి, దొంగతనం చేయలేదు అని ఆ దొంగ అరుస్తూ ఉంటే అప్పుడే సంధ్య అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. మేడం వీడు దొంగతనం చేసిన నగలు తీసుకుని వచ్చి నా దగ్గర తాకట్టు పెట్టాలని చూశాడు అని నగల మూటాన్ని తీసుకుని టేబుల్ పైన పెడతాడు. ఇవి దొంగ నగలని నీకెలా తెలుసు అని సంధ్య అడుగుతూ ఉంటే ఇందులో గిల్టు నగలు కూడా ఉన్నాయి మేడం అని ఒక గాజుని తీసి పైకి చూపిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే హరికృష్ణ అటుగా చూస్తూ చాలా షాకింగ్గా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే హరికృష్ణ ఏంట్రా అని విహారీ అడుగుతూ ఉంటాడు. అది మా అమ్మ గాజు, బ్యాట్మ్యాన్ అది మా అమ్మ గాజు అని హరికృష్ణ చెప్పడంతో ఇంకా ఆ గాజును తీసి చూస్తూ ఉంటారు. అప్పుడే జేడీ అక్కడికి వచ్చి ఆ రౌడీని ఆ దొంగని చీతగొడుతూ ఉంటుంది. చెప్పరా చెప్పు, ఇవి ఎక్కడి నుండి దొంగలించావు చెప్పు అని అంటూ ఉంటే మేడం నేను దొంగలించలేదు మేడం అని నాకు ఒక దగ్గర దొరికింది అని చెప్తూ ఉంటాడు. అవునా ఎక్కడ దొరికింది అని జేడీ అడుగుతూ ఉంటే నేను అటుగా వెళ్తూ ఉంటే ఒక ప్లేస్ చెప్పేసి అటుగా వెళ్తూ ఉంటే అక్కడ కొంతమంది వ్యక్తులు ముసుగు వేసుకొని ఒక అమ్మాయిని లాక్కొని వెళ్తూ ఉంటే అక్కడ గాజు పడిపోయింది మేడం అని చెప్పడంతో అవునా ఆ ప్లేస్ ఎక్కడరా మాకు చూపిస్తావా అని ఆ రౌడీలను గుర్తుపడతావా అంటే చెప్పాను కదా మేడం వాళ్ళు ముసుగు వేసుకొని ఉన్నారు, నాకు ఆ ప్లేస్ అయితే తెలుసు అని అతను చెప్తాడు. పదండి వెళ్దాం, విహారీ గారు మీరు కూడా రండి అని
జేడీకేడి చెప్తారు. ఇంకా అలా అందరూ బయలుదేరి అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళు బయటికి వెళ్ళగానే ఒక కానిస్టేబుల్ వడ్డీల శకుంతలకి ఫోన్ చేస్తాడు. శకుంతలక్క, నేను పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ని మాట్లాడుతున్నాను. మీరు ఆ సిరిని దాచిపెట్టిన ప్లేస్ వీళ్ళకి దొరికిపోయింది. మా టీం అంతా అక్కడికే వెళ్ళింది ఇప్పుడు అని చెప్పడంతో, అవునా సరే అని శకుంతల ఫోన్ కట్ చేస్తుంది. రే ఏం అని వాళ్ళందరినీ పిలిచి, ఏంట్రా అక్కడున్న వాళ్ళకి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు అని శకుంతల అంటూ ఉంటుంది. అక్క అక్కడ సిగ్నల్ ఉండదక్క అని అనడంతో, మన స్థావరానికి పోలీసులు వస్తున్నారంట సార్, పదర్ అక్కడికే మనమే ముందు వెళ్ళాలి అని శకుంతల చెప్పి ఆ రౌడీలను తీసుకొని వెహికల్లో బయలుదేరి వాళ్ళకి ఫోన్ ట్రై చేస్తూనే ఉంటుంది. ఇంకా అలా జేడీకేడి వాళ్ళు ముందుగా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే, మేడం అదిగోండి మేడం అక్కడే అని ఆ దొంగ చూపిస్తూ ఉంటాడు. ఈలోపు లోపల లక్ష్మి చైర్లో కట్లతో కట్టేసి ఉంటుంది. అనుకోకుండా తను గింజుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఒక చేయి కట్టు విడిపోతుంది. ఇంకా మెల్లగా తన ఇంకో చేయి కట్టు విప్పుకొని నోటికి ఉన్న ప్లాస్టర్ తీసేసి కాళ్ళకి ఉన్న కట్లు కూడా విప్పుకొని బయటికి వచ్చి చూస్తూ ఉంటే అక్కడి నుండి డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వస్తుంది. ఇంకా మరోవైపు ఆ జేడీకేడి వాళ్ళు ఆ రౌడీల దగ్గరికి వచ్చి సిరి గురించి అడగడానికి రాగానే అప్పుడే శకుంతల వ్యాన్ వచ్చి అక్కడికి వచ్చి కొంతమంది రౌడీలు దిగుతారు. ఇంకా రౌడీలందరికీ రే వేసేయండ్రా వాళ్ళని అని శకుంతల చెప్పడంతో ఆ రౌడీలు వీళ్ళ మీద విరుచుకుపడిపోతారు. వీళ్ళంతా ఫైట్ చేస్తూ ఉంటారు. శకుంతల తప్పించుకొని వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు సిరి అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే హరికృష్ణ అటుగా చూసి అమ్మా అమ్మా అంటూ లక్ష్మి వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. అది గమనించిన విహారి, రే క్రిష్ ఆగరా ఆగరా అంటూ క్రిష్ వెనకాల విహారీ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. మరోవైపు రౌడీలందరినీ కొట్టేసిన తర్వాత సంధ్య, వీళ్ళందరినీ కస్టడీలకు తీసుకో, నేను విహారీకి హెల్ప్ చేస్తాను, మేమిద్దరం వెళ్తున్నాం, కేడీని తీసుకొని వెళ్తున్నాను అని జేడీ చెప్తుంది. ఇంకా అలా అందరూ ఒకరి వెనకాల ఒకరు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత లక్ష్మి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక దగ్గర ఆగిపోయి ఆయాసపడుతూ ఉంటుంది. అక్కడ ఒక ఆటో అతను ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. అన్న ఆటో తీయన్నా అని లక్ష్మి అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అప్పుడే హరికృష్ణ అక్కడికి వచ్చి అమ్మా నేను ఇక్కడున్నానమ్మా అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. కానీ లక్ష్మికి వినిపించదు. ఇంకా లక్ష్మి ఆటోలో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా కొంతమంది రౌడీలు లక్ష్మి వెనకాల వెంబడిస్తూ వస్తూ ఉంటారు. ఆగవే అంటూ పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే విహారీ హరికృష్ణ దగ్గరికి వచ్చి హరికృష్ణని ఆపి, రే ఎక్కడికి రా వెళ్తున్నావు అని అంటూ ఉంటే, అమ్మ బ్యాట్మ్యాన్ అమ్మ ఆటోలో వెళ్తుంది అని హరికృష్ణ చెప్తాడు. అమ్మేంట్రా నిజమేనా, నువ్వు చూసావా అని అనడంతో, అవును బ్యాట్మ్యాన్ అమ్మ ఆటోలో వెళ్తుంది, పద బ్యాట్మ్యాన్ అని అంటూ ఉంటే, పదరా మనం కార్లో వెళ్దాం అని విహారీ హరికృష్ణని తీసుకొని కార్లో వెంబడిస్తూ ఉంటాడు. ముందు ఆటో వెళ్తూ ఉంటుంది. మధ్యలో ఇంకా రౌడీలు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకొక రౌడీ వెహికల్ తీసుకుని వస్తాడు. ఎక్కండ్రా అని ఆ రౌడీలని ఎక్కించుకొని వెళ్తూ ఉంటే మధ్యలో రౌడీల కారు వెనకాల విహారీ వాళ్ళ కారు వెళ్తూ ఉంటుంది. బ్యాట్మ్యాన్ త్వరగా వెళ్ళు అమ్మ అంటూ హరికృష్ణ రోడ్డు మీద అలా కారులో అరుస్తూ పిలుస్తూ ఉంటాడు. రే ఆగరా, మనం పట్టుకుందాం, నువ్వు టెన్షన్ పడకరా అని విహారీ చెప్తూ కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి అలా ఆటోలోనే వెళ్తూ ఉంటుంది. మరి లక్ష్మి విహారీకి దొరుకుతుందా, ఆ రౌడీలకే మళ్ళీ దొరుకుతుందా, ఏం జరుగుతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ లక్ష్మి ఆటోకి యాక్సిడెంట్ అయ్యి కొన ఊపిరితో ఉన్నప్పుడు విహారీకి హరికృష్ణని అప్పచెప్పి చనిపోతుందా, ఏం జరుగుతుంది, కథ ఏ మలుపు తిరగబోతుంది, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.